హాయ్ ఎవరీవన్, ఈరోజు క్లాస్లో మనం మెంటల్ ఎబిలిటీ సంబంధించి కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఈరోజు నేను స్టార్ట్ చేయబోతున్న న్యూ చాప్టర్ నేమ్ వచ్చి మిర్రర్ ఇమేజెస్. సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ మిర్రర్ ఇమేజెస్. సో మిర్రర్ ఇమేజెస్ పెట్టారు కదండి. ఓకే, ఈ మిర్రర్ ఇమేజెస్ అనే చాప్టర్ ఆర్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్. ఇంకా చెప్పాలంటే ఈ మిర్రర్ ఇమేజెస్ అనే చాప్టర్కి సంబంధించి ఒకే ఒక పాయింట్ మనం నేర్చుకుంటాం. ఏంటండి, ఒకే ఒక పాయింట్ నేర్చుకుంటాం. ఆ ఒక్క పాయింట్నే ఈ మిర్రర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ ఒక్క పాయింట్ అప్లై చేస్తాం. చాలా ఈజీ కాన్సెప్ట్. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మనం నేర్చుకునేది ఈ చాప్టర్ ఆర్ ఈ కాన్సెప్ట్ నేర్చుకుని మనం ఒక్క పాయింట్ మాత్రమే, ఆ ఒక్క పాయింట్ యూజ్ చేసి ఈ చాప్టర్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఆ ఒక్క పాయింట్ ఏంటి చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. సో ఏంటి మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి, నేను చెప్పను మీ చేత చెప్పిస్తాను. ఏంటండి మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి, నేను చెప్పను మీ చేత చెప్పిస్తాను. మనందరం ఇప్పుడు ఒక ప్రాక్టికల్ చేద్దామా, ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం. ఏంటంటే, సో మీకు వాచ్ ఉందండి, రిస్ట్ వాచ్ ఉందా మీకు? ఓకే, మీకు లేకపోయినా పర్లేదు. రిస్ట్ వాచ్ ఉన్న వాళ్ళు మీ చేతికి, మీ లెఫ్ట్ హ్యాండ్కి ఎవరికైతే వాచ్ ఉందో మీరందరూ కూడా మీ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ చెప్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్కి మీ వాచ్ పెట్టుకోండి. ఎవరికైతే వాచ్ లేదో మీ ఫాదర్ది కానీ మీ మదర్ది కానీ వాచ్ తీసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నారు కదండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, మళ్ళీ చెప్తున్నాను, మీరు వాచ్ పెట్టుకుంది లెఫ్ట్ హ్యాండ్కి. క్లియర్? ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీ ఇంట్లో మిర్రర్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళండి. కొంచెం పెద్ద మిర్రర్ అయితే బెటరు. ఏంటండి, కొంచెం పెద్ద మిర్రర్, అద్దం అండి మాట్లాడుతున్న అద్దం గురించి, కొంచెం పెద్ద మిర్రర్ అయితే బెటరు. సో వెళ్ళారు కదండి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఓకే, ఇలా నిలబడి. ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు ఒక మిర్రర్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు మీరు కూడా ఆ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. చూసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఒకసారి నేను క్వశ్చన్ వేస్తే నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు ఇందాక ఏ హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏ హ్యాండ్కి పెట్టుకున్నారు? లెఫ్ట్ హ్యాండ్కి, అంతేనా? ఎడమ చేతికి పెట్టుకున్నారు వాచ్. ఇప్పుడు మీరు అద్దంలో చూసుకుంటున్నారు కదా, మీకు అద్దంలో మీరు కనబడుతున్నారా? ఎస్, అద్దంలో మీ ఇమేజ్ కనబడుతుంది కదా. ఆ ఇమేజ్ అనేది వాచ్ అనేది ఏ చేతికి పెట్టుకుని చూసి చెప్పండి, లెఫ్ట్ హ్యాండ్గా రైట్ హ్యాండ్గా? ఒక్కసారి అద్దంలో కనబడుతున్న మీ ఇమేజ్ అనేది ఆ వాచ్ రైట్ హ్యాండ్కి ఉందా లెఫ్ట్ హ్యాండ్కి ఉందా? రైట్ హ్యాండ్కి కనబడుతుంది. కానీ అబ్జర్వ్ చేయండి, రైట్ హ్యాండ్కి కనబడుతుంది. మళ్ళీ ఇంకొకసారి, మీరు ఏమో వాచ్ లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నారు, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఏం కనబడుతుంది? లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్న వాచ్ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు రైట్ హ్యాండ్కి కనబడుతుంది. అవునా? అంటే లెఫ్ట్ హ్యాండ్లో పెట్టిన వాచ్ రైట్ హ్యాండ్కి కనబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, సో ఇప్పుడు నా చేతి చూడండి, థ్రెడ్ ఉందా? దేవుడి తాడు ఉంది, అవునా కదా? ఎస్, మీ చేతికి ఎవరికైనా సరే ఇలాంటి థ్రెడ్ ఉంటే మళ్ళీ అగైన్ ఒకసారి మిర్రర్లో చూసుకోండి. ఇప్పుడు మన చేతికి మన రైట్ హ్యాండ్కి ఉంది ఇది, అవునా? ఈ థ్రెడ్ అనేది రైట్ హ్యాండ్కి ఉంది. ఒకసారి మిర్రర్లో చూసుకోండి. మిర్రర్లో చూసుకుంటే ఈ రైట్ హ్యాండ్కి ఉన్న థ్రెడ్ మనకి లెఫ్ట్ హ్యాండ్కి ఉన్నట్టు కనబడుతుంది. ఈ రైట్ హ్యాండ్కి ఉన్న థ్రెడ్ లెఫ్ట్ హ్యాండ్కి కనబడుతుంది. సో ఈ రెండు ప్రాక్టికల్స్ చేసిన తర్వాత, ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్న తర్వాత మనకేం అర్థమవుతుంది? సార్ ఒక పాయింట్ అయితే అర్థమైంది సార్. ఏంటి? లెఫ్ట్ హ్యాండ్కి మనకి ఏదైతే ఉంటుందో అది రైట్ హ్యాండ్లా కనబడుతుంది. అవునా? సారీ, మిర్రర్లో మనం చూసుకున్నప్పుడు, అవునా, మిర్రర్లో మనం చూసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్న వాచ్ ఏమో రైట్ హ్యాండ్లా కనబడుతుంది. రైట్ హ్యాండ్కి కట్టుకున్న థ్రెడ్ ఏదైతే ఉందో అది మనకి లెఫ్ట్ హ్యాండ్లా కనబడుతుంది. సో ఇదే మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఇదే మిర్రర్ ఇమేజెస్ సంబంధించి మనం నేర్చుకోవాల్సిన పాయింట్. అది ఏంటి? మిర్రర్ ఇమేజెస్ సంబంధించి అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ, జాగ్రత్తగా అండి, ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక ఆబ్జెక్ట్ ముందు మనం ఒక మిర్రర్ ప్లేస్ చేస్తే, ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి, హియర్ ఆబ్జెక్ట్ అంటే ఫిగర్ అనుకుందాం. ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఫిగర్ అనుకుందాం. ఓకేనా? సో మనం ఒక ఫిగర్, మనం ఒక ఆబ్జెక్ట్ అనుకోవచ్చు, మనం ఒక ఫిగర్ అనుకోవచ్చు. సో మన ముందు ఒక మిర్రర్ని ప్లేస్ చేస్తే మన లెఫ్ట్ హ్యాండ్కి ఉన్న వాచ్ రైట్ హ్యాండ్కి ఉన్న థ్రెడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్లో కనబడుతుంది. సో దీన్ని బట్టి నేను ఫైనలైజ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, మిర్రర్ ఇమేజెస్ ఎప్పుడూ కూడా, అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి మిర్రర్ ఇమేజెస్ మనం చూస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్లా కనబడుతుంది, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్లా కనబడుతుంది. కుడివైపు భాగం ఏమో ఎడమవైపు భాగంలోకి వెళ్తుంది, ఎడమవైపు భాగం ఏమో కుడివైపు భాగంలో వెళ్తుంది. సింపుల్ లాజిక్. ఎవరైనా మిమ్మల్ని మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి అంటే మీరు ఒక్క పాయింట్ చెప్పండి చాలు. మిర్రర్ ఇమేజ్ అంటే ఏమీ లేదు, ఒక ఆబ్జెక్ట్ ముందు ఒక మిర్రర్ని ప్లేస్ చేస్తే, ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ ఏమో రైట్ హ్యాండ్ పార్ట్లా కనబడుతుంది, అలాగే రైట్ హ్యాండ్ పార్ట్ ఏమో లెఫ్ట్ హ్యాండ్లో పార్ట్. అంతమించి ఇంకేమీ లేదు. ఎడమ వైపు ఉన్న భాగము కుడివైపుకు వెళ్తుంది, కుడివైపు ఉన్న భాగము ఎడమవైపుకి వెళ్తుంది. ఆల్రెడీ ఇందాక మీరు ఒక ప్రాక్టికల్ చేశారు. చేతికి లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటే రైట్ హ్యాండ్లా కనబడుతుందా? దట్స్ ఇట్. ఇదొక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటి మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి? మిర్రర్ ఇమేజ్ అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ రైట్ హ్యాండ్ పార్ట్లోకి వెళ్తుంది, రైట్ హ్యాండ్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్లోకి వెళ్తుంది. అంతమించి ఇంకేమీ లేదు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇమేజ్ ఏదైతే, ఆ ఇమేజ్ ఆర్ ఫిగర్ ఆర్ ఆబ్జెక్ట్ వాటికి సంబంధించి టాప్ పై భాగము, బాటము కింద భాగము,
ఒక ఫిగర్కి సంబంధించి ఆర్ ఒక ఇమేజ్కి సంబంధించి ఆర్ ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ మనం చూస్తున్నప్పుడు, మిర్రర్ ఇమేజ్ అంటే ఏమీ లేదండి, ఆబ్జెక్ట్ ముందు మిర్రర్ పెడతాం మనం అంతే. సో మిర్రర్ పెట్టే మిర్రర్లో ఆబ్జెక్ట్ ఎలా కనబడుతుందో చూసుకుంటాం. ఇందాక మనం మిర్రర్లో చూసుకున్నామా, ఇందాక ఎగ్జాంపుల్లో మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టిన వాచ్ రైట్ హ్యాండ్కి కనబడుతుంది. సో అలాగే ఎప్పుడు కూడా మిర్రర్ ఇమేజెస్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ అనేది లెఫ్ట్ రైట్ లాగా అవుతుంది, రైట్ లెఫ్ట్ లాగా అవుతుంది, అంతమించి ఇంకేం ఉండదు. మిగతా ఒక్క ఫిగర్కి సంబంధించి ఏ పార్ట్స్ కూడా నువ్వు చేంజ్ చేయకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు 2 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓన్లీ మిర్రర్ ఇమేజ్కి సంబంధించి ఏదైనా ఆబ్జెక్ట్ మిర్రర్ ఇమేజ్ సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ రైట్ హ్యాండ్ పార్ట్లోకి వెళ్తుంది, రైట్ హ్యాండ్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ వెళ్తుంది. అండ్ ఇంకో పాయింట్ నేను చెప్తాను, ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి ఓన్లీ ఇవి మాత్రమే చేంజ్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, ఓన్లీ ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి టాప్ పై భాగంలోనే ఉంటుంది, అండ్ బాటమ్ కింద భాగంలో ఉంటుంది. వాటిని మనం చేంజ్ చేయకూడదు, అసలు టచ్ చేయకూడదు. జస్ట్ ఈ 2 పాయింట్స్ సరిపోతుంది మిర్రర్ ఇమేజెస్ సంబంధించి. క్లియర్? సో మిర్రర్ ఇమేజ్ అంటే మీకు ఫైనల్గా ఏం అర్థమైంది సార్? మిర్రర్ ఇమేజ్ అంటే నాకు 2 పాయింట్లు అర్థమైనాయి సార్. ఏంటి చెప్పాలి, ఫస్ట్ చెప్పాలి సార్. ఫస్ట్ పార్ట్ సార్, ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్లోకి వెళ్తుంది, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్లోకి వెళ్తుంది. దట్స్ ఇట్. సెకండ్ పాయింట్ ఏంటి సార్? అదే ఆబ్జెక్ట్కి సంబంధించి టాప్ పార్ట్ అంటే పై భాగము, ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి పై భాగం అక్కడే ఉంటుంది, అసలు ఏమీ చేంజ్ అవ్వదు, లెఫ్ట్కి రైట్కి మూవ్ అవ్వదు, ఫిక్స్డ్. ఏంటంటే ఫిక్స్డ్ అది. సో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి టాప్ భాగం అంటే పై భాగం అక్కడే ఉంటుంది, అండ్ బాటమ్ పార్ట్ అంటే ఏంటి కింద భాగం, అది కింద వైపే ఉంటుంది, అవి చేంజ్ అవ్వవు, ఓన్లీ లెఫ్ట్ రైట్లు మాత్రమే చేంజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. క్లియర్? అండ్ నెక్స్ట్ పాయింట్, మిర్రర్ ఇమేజెస్ ప్రాబ్లమ్స్. మిర్రర్ ఇమేజెస్ అనే ప్రాబ్లమ్స్ అనేవి 3 టాపిక్స్ మీద బేస్ అయి ఉంటాయి. ఈ మిర్రర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి 3 టాపిక్స్ మీద బేస్ అయి ఉంటాయి. ఏ టాపిక్స్ అంటే, ఫస్ట్ టాపిక్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, సెకండ్ టాపిక్ నెంబర్స్, థర్డ్ టాపిక్ ఫిగర్స్. అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, దీన్ని అర్థం చేసుకోవడం కన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇది ఏంటిదండి? వాట్ ఇస్ దిస్? యారోనా? ఎస్, యారోనే. ఇది యారోనే. మీకు మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అది చెప్పిన తర్వాత వీటి గురించి డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఇదేంటిది? యారో. అయితే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, యారో ముందు ఒక మిర్రర్ పెట్టాను నేను. ఇది మిర్రర్ అనుకుందాం. ఓకేనా? నవ్వకండి, మిర్రర్ లాగే అనుకుందాం. సో ఇది మిర్రర్ అనుకుందాం. ఈ మిర్రర్ ఈ యారో ముందేమో ఒక మిర్రర్ పెట్టాను. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ యారోకి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి చెప్పండి అంటున్నాను. సో ఇందాక నేను ఏ లాజిక్ అయితే చెప్పిన ఆ లాజిక్కి అప్లై చేద్దాం. ఏంటో లాజిక్? మిర్రర్ ఇమేజ్ సంబంధించి ఏ ఆబ్జెక్ట్కి అయినా సరే లెఫ్ట్ పార్ట్ దేంట్లోకి వెళ్ళాలి? రైట్ హ్యాండ్ పార్ట్లోకి వెళ్ళాలి, రైట్ హ్యాండ్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్లోకి వెళ్ళాలి. అంటే దీన్ని లెఫ్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ అంటే మనం ఇటువైపు తిరిగి కూర్చున్నాం కదా, మీరు రాసి ఇటువైపే కదా. సో మీ లెఫ్ట్ హ్యాండ్ ఎటువైపు ఉందో దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనుకుందాం, మీ రైట్ హ్యాండ్ సైడ్ ఎటు ఉందో అది కూడా రైట్ హ్యాండ్ సైడ్ అనుకుందాం. క్లియర్గా అర్థమవుతుందా? సో ఇది లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ అనుకుందాం, ఇక్కడ రైట్ హ్యాండ్ పార్ట్ అనుకుందాం. ఇది. సో నేను మీకు ఏమని చెప్తాను, ఏదైనా ఆబ్జెక్ట్కి సంబంధించి ఇది ఆబ్జెక్ట్. సో ఏదైనా ఆబ్జెక్ట్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది సార్? లెఫ్ట్ పార్ట్ రైట్లోకి వెళ్తుంది సార్. వెరీ గుడ్. రైట్ పార్ట్ లెఫ్ట్లోకి వెళ్తుంది సార్. ఇదే కదా, ఇదంతా లెఫ్ట్ పార్ట్, ఇది ఎక్కడికి వెళ్ళాలి? రైట్లోకి వెళ్ళాలి. సో ఈ పార్ట్ ఎక్కడుంది? రైట్లోకి ఉంది, ఇది ఎక్కడ రావాలి? లెఫ్ట్లోకి రావాలి. దట్స్ ఇట్, అయిపోయింది. దిస్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ గివెన్ యారో. ఇచ్చిన యారోకి సంబంధించి ఇది మిర్రర్ ఇమేజ్. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం, ఎందుకంటే ఇది ఒక్క ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకుంటే మిర్రర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఇది ఒక యారో మార్క్ ఇచ్చాడు. ఈ యారో మార్క్ సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి నేను అడిగితే ఒక్క పాయింట్ మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి. ఏ ఆబ్జెక్ట్కైనా సరే లెఫ్ట్ హ్యాండ్ పార్ట్, ఇది లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ రైట్ హ్యాండ్లోకి వెళ్తుంది, వెళ్ళింది కదా రైట్ హ్యాండ్లోకి, అలాగే రైట్ హ్యాండ్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్లోకి వస్తుంది, అంతమించి ఇంకేమీ లేదు. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఒకవేళ ఆబ్జెక్ట్కి సంబంధించి టాప్ బాటమ్స్ ఉంటే అవి అలాగే ఫిక్స్డ్గా ఉంచాలి, అంతమించి మనం ఏం చేయకూడదు. సో ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదండి. ఓకే, సో ఇందాక చెప్పాను మీకు ఏమని, మిర్రర్ ఇమేజెస్ అనే ప్రాబ్లం సంబంధించి 3 టాపిక్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అంటే ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని మిర్రర్ ఇమేజెస్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. నెక్స్ట్ న్యూమరల్స్ ఆర్ నెంబర్స్, ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని మిర్రర్ ఇమేజెస్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. లాస్ట్ ఫిగర్స్, ఈ ఫిగర్స్ని బేస్ చేసుకొని మిర్రర్ ఇమేజెస్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని మిర్రర్ ఇమేజెస్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అంటే చెప్తే జాగ్రత్త వినండి. ఇవేంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్? మనకి తెలిసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మొత్తం ఏంటండి, టోటల్ హౌ మెనీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ మాట్లాడాలి? 26. వెరీ గుడ్, 26 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అవునా కదా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ వరకు ఉంటాయి. am I right? ఎస్. ఏ నుంచి జెడ్ వరకు దేర్ ఆర్ టోటలీ 26 ఆల్ఫాబెట్స్. ఎస్.
ఈ 26 ఆల్ఫాబెట్స్ సంబంధించి మిర్రర్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి మనం ఇక్కడ నేర్చుకుంటాం, ఈ టాపిక్లో నేర్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది అవునా, ఈ ఏ అనేది ఈ ఏకి ముందు ఒక మిర్రర్ని పెడితే, ఈ ఏకి ముందు ఒక మిర్రర్ని పెడితే మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఏంటి, బి అనే లెటర్ ఉంది, ఈ బికి ముందు ఒక మిర్రర్ని పెడితే, ఇది మిర్రర్ అనుకుందాం, ఈ బి అనే లెటర్కి ముందు మిర్రర్ని పెడితే ఆ బికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఇలా మనం టోటల్గా ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ప్రతి లెటర్కి సంబంధించి వాటి యొక్క కరస్పాండింగ్ ఓకేనా, వాటికి సంబంధించిన మిర్రర్ ఇమేజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతుంది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ ఆల్ఫాబెట్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పి మిర్రర్ ఇమేజెస్ సంబంధించి 5 క్వశ్చన్స్ అడుగుతారు, 5 క్వశ్చన్స్. సో ఆ 5 క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయాలంటే ఒక టాపిక్ కూడా మనం వదిలిపెట్టకూడదు. సో ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సంబంధించి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ప్రతి లెటర్కి కూడా ఆ మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకుందాం. నెక్స్ట్ నెంబర్స్. సో నెంబర్స్ అనొద్దు, దీన్ని మనం ఏమన్నా డిజిట్స్ అందాం. సో డిజిట్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయండి, ఫాస్ట్గా చెప్పారు. డిజిట్స్ అనేవి 0 to 9 ఉంటాయి డిజిట్స్. ఎస్, ఈ 0 నుంచి 9 వరకు అంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఈ డిజిట్స్ సంబంధించి అగైన్ మిర్రర్ ఇమేజెస్ అనేవి ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1కి మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ 2కి మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, 3కి మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనం చెప్పగలగాలి. ఎక్కడి వరకు అర్థం కదా. సో థర్డ్ పాయింట్ ఫిగర్స్. ఏమైనా ఫిగర్స్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఒక ఫిగర్ ఇచ్చాను, ఇలా యారో మార్క్ ఇచ్చాను, ఈ యారో మార్క్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ కానీ ఫిగర్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి లెటర్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 0 to 9 అనే డిజిట్స్ సంబంధించి మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఫిగర్స్ సంబంధించి ఏదైనా మిర్రర్ ఇమేజ్ ఇస్తే మాత్రం మీరు లాజిక్ ఒకటే గుర్తుపెట్టుకుని, ఏ ఫిగర్ ఇచ్చినా పర్వాలేదు, ఏ ఇమేజ్ ఇచ్చినా పర్వాలేదు, మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ ఇమేజ్ ఆర్ ఆ ఫిగర్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ పార్ట్ అని చెప్పాలి. లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్లోకి వెళ్తుంది, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్లోకి వెళ్తుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉండాలి, దాన్ని మనం కొంచెం కూడా చేంజ్ చేయకూడదు. రిమైనింగ్ అంటే ఏంటి, టాప్ పార్ట్ లాగే ఉంటుంది, బాటమ్ పార్ట్ లాగే ఉంటుంది, అంతకుమించి మనం ఏమీ చేంజ్ చేయకూడదు. క్లియర్. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి కదా, ఈ 26 లెటర్స్కి సంబంధించి మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. అలాగే ఆ తర్వాత ఆ ఆల్ఫాబెట్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. క్లియర్. ఒకసారి అందరూ బోర్డు కష్టం అండి. సో ఆల్ఫాబెట్స్ మిర్రర్ ఇమేజెస్. సో మన దగ్గర ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి. సో ప్రతి లెటర్కి కూడా మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్, బోర్డు కష్టం నోట్ చేసుకోవాలి కూడా. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆల్ఫాబెట్స్. నేను బ్లాక్ ఇంక్తో ఏదైతే రాసానో అవన్నీ కూడా ఒరిజినల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో బ్లూ కలర్తో ఏవైతే రాసానో అవి మిర్రర్ ఇమేజెస్. అంటే ఏకి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇది, బికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇది, సికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇది, డికి సంబంధించి ఇది, హెచ్కి సంబంధించి ఇది, అండ్ సో ఆన్ అండ్ జెడ్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇది. మళ్ళీ చెప్తాను, బ్లాక్ ఇంక్తో ఏదైతే రాసానో అవి ఒరిజినల్ ఆల్ఫాబెట్స్, అండ్ బ్లూ ఇంక్తో ఏవైతే రాసానో అవి మిర్రర్ ఇమేజెస్. క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూసారు కదండి, సేమ్ లాజిక్ అప్లై చేయండి. నేను మీకు ఏదైతే చెప్పానో అదే లాజిక్ అప్లై చేయండి. ఏంటి, లెఫ్ట్ పార్ట్ రైట్లోకి వెళ్ళాలి, రైట్ పార్ట్ లెఫ్ట్లోకి వెళ్ళాలి. దీని గురించి తర్వాత మాట్లాడతాను. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏనే ఉంది సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా అలాంటి లెటర్స్ ఏమి ఉన్నాయి చూడండి. సేమ్ అంటే ఏంటి, ఒరిజినల్ లెటరు మిర్రర్ ఇమేజ్ లెటర్ రెండు సేమ్ ఉన్న లెటర్స్ ఏమున్నాయి చెప్పండి, రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ ఏముంటే ఇక్కడ కూడా ఏముంది. నెక్స్ట్ BBCCDDEFFGGH చూడండి, ఇక్కడ హెచ్ ఉంటే దాని మిర్రర్ ఇమేజ్ కూడా సేమ్ హెచ్ లాగే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంటే దానికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ కూడా ఐ లాగే ఉంది, అసలు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ JJKKLL అండ్ M చూడండి, ఇక్కడ M ఉంటే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా M ఉంది. నెక్స్ట్ ఇక్కడ O ఉంటే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా O ఉంది. నెక్స్ట్ ST, ఇక్కడ T ఉంటే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఉంది. ఇక్కడ U ఉంటే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా U ఉంది. అండ్ ఇక్కడ V ఉంటే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా V ఉంది. ఇక్కడ W ఉంటే ఇక్కడ కూడా W ఉంది. అండ్ ఇక్కడ X ఉంటే ఇక్కడ కూడా X ఉంది. అంతే, దట్స్ ఇట్. కౌంట్ చేయండి, అసలు మొత్తం ఎన్నో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్, ఒక 10 ఆల్ఫాబెట్స్కి మాత్రం వాటి ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉందో మిర్రర్ ఇమేజ్ కూడా అలాగనే ఉంది, అవునా కదా. నేను ఏవైతే సర్కిల్ చేస్తానో ఆ 10 ఆల్ఫాబెట్స్ సంబంధించి ఒరిజినల్ ఇమేజ్ ఎలాగైతే ఉందో మిర్రర్ ఇమేజెస్ కూడా అలాగే ఉంది. ఎందుకు సార్ అలా ఉంది, మిగతా వాటికి అలా ఎందుకు లేదో చెప్తాను, జాగ్రత్త వినండి. సో మీరు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే, ఏ కాన్సెప్ట్, కొన్ని లెటర్స్కి ఏమో
మిర్రర్ ఇమేజెస్ కింద ఫామ్ అయినాయి. కానీ కొన్ని లెటర్స్ ఏవి నేను సర్కిల్ చేసిన 10 ఆల్ఫాబెట్స్ మాత్రం వాటి ఒరిజినల్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ సేమ్గా ఉంది. ఎందుకో చెప్తాను జాగ్రత్త నుండి. మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మాత్రం మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఏంటా కాన్సెప్ట్ అంటే లైన్ ఆఫ్ సిమెట్రీ. ఏంటండి లైన్ ఆఫ్ సిమెట్రీ ఎప్పుడైనా విన్నారా? మీకు 5th క్లాస్లో వస్తుంది సిమెట్రీ అనే లెసన్ వస్తుంది. సిమెట్రీ మీనింగ్ ఏంటండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిమెట్రీ? SYMMETRY. సిమెట్రీ అంటే ఏంటి? సేమ్. సిమెట్రీ అంటే ఏంటి? సేమ్. సార్ ఇప్పుడు ఇదంతా ఎందుకు సార్ ఉంది? దీంతో మనకి అవసరం ఉంది. ఏంటంటే కొన్ని ఆల్ఫాబెట్స్ 10 ఆల్ఫాబెట్స్కి సంబంధించి మనకి ఒరిజినల్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ సేమ్గా ఉన్నాయి. ఎందుకో చెప్తాను. దానికోసం మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లైన్ ఆఫ్ సిమెట్రీ. అసలు లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటో తెలుసుకోవడం కన్నా ముందు సిమెట్రీ అంటే ఏంటో తెలియాలి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్తాను. ఎందుకంటే మీకు నాకు తెలిసి మీకు 6th క్లాస్లో వస్తుంది టాపిక్. సిమెట్రీ అనే టాపిక్ 5th కానీ 6th కానీ నాకు తెలిసి మ్యాక్సిమం 6th క్లాస్లో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెట్రీ అంటే ఏంటంటే సిమెట్రీ సేమ్ ఈక్వల్. సిమెట్రీ అంటే ఏంటండి? సేమ్ ఆర్ ఈక్వల్. మరి లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి చెప్పి జాగ్రత్త విను. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్? మాట్లాడాలి. వాట్ ఈస్ దిస్? సార్ దట్ ఈస్ ఎ సర్కిల్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటో చెప్తే జాగ్రత్తగా విను. ఒక లైన్తో ఒక వర్టికల్ లైన్తో ఒక స్టాండింగ్ లైన్తో జాగ్రత్త ఏం మాట్లాడుతున్నావు? ఒక స్టాండింగ్ లైన్తో ఆర్ ఒక వర్టికల్ లైన్తో ఏదైనా షేప్ని నువ్వు కట్ చేస్తే, నేను కట్ చేస్తాను చూడండి, ఈ సర్కిల్ నేను చూడండి కట్ చేస్తాను, దాని మధ్యలోంచి కట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నువ్వు ఒక లైన్తో ఒక షేప్ నువ్వు కట్ చేస్తే ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ రావాలి. అంటే 2 సగభాగాల కింద రావాలి. 2 కూడా సమానంగా రావాలి. ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ రావాలి. చూడండి ఈ పార్ట్ ఎంతైతే ఉంటుందో ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది అండ్ సేమ్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ రావాలి అండ్ మోర్ ఓవర్ ఏం రావాలి? సేమ్గా ఉండాలి. కావాలి చూడండి ఈ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ ఎలాగైతే ఉందో ఈ రైట్ హ్యాండ్ పార్ట్ కూడా అలాగే ఉంది. అంటే ఒక లైన్తో ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక ఇమేజ్ని కానీ మనం కట్ చేసినప్పుడు 2 భాగాల కింద, అదిగో మళ్ళీ చెప్తాను, ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ కింద అవ్వాలి. చూడండి ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ అయింది. సో 2 హాఫ్స్ అవ్వడమే కాదు, కట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ పార్ట్ ఏ షేప్లో అయితే ఉంటుందో సెకండ్ పార్ట్ కూడా అదే షేప్లో ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. అర్థమైందా? ఏమర్థమైంది? ఏదైనా ఆబ్జెక్ట్ని మనం ఒక లైన్తో కట్ చేసినప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్పేస్ ఎక్కడుంది? ఓకే ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఏంటిది? స్క్వేర్ షేప్. అవునా? స్క్వేర్ షేప్. దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా చేసి చెప్పండి. ఏం చెప్తాను లైన్ ఆఫ్ సిమెట్రీ చెక్ చేయాలంటే ఒక లైన్తో ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ మనం కట్ చేయాలి. ఇది ఒక లైను ఇవ్వండి, ఈ లైన్తో ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ని కట్ చేసానా చూడండి, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. సో ఈ 2 పార్ట్స్ కూడా సేమ్ ఉన్నాయా లేదా? ఎస్ సేమ్ ఉన్నాయి. సో అలా సేమ్ ఉండే దాన్ని లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని చెప్తాము. అలాగే ఇక్కడ చూడండి మనం ఒక లైన్తో కట్ చేసిన తర్వాత ఇగో ఈ పార్ట్ ఎలాగైతే ఉందో ఈ పార్ట్ కూడా అలాగే ఉంది. సో ఈ 2 హాఫ్స్ కూడా ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ కింద కట్ చేసిన తర్వాత కూడా ఆ 2 హాఫ్స్ ఆర్ ఆ 2 పార్ట్స్ కూడా సేమ్ సిమెట్రీగా ఉన్నాయి. సేమ్ అంటే ఏంటి? సిమెట్రీ. సో ఆ 2 కూడా సిమెట్రీ అనే రూల్ని ఫాలో అవుతుంది. దీన్ని లైన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. ఓకే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మన దగ్గర ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి అప్లై చేద్దాం. చూడండి నేను ఏవైతే సర్కిల్ చేసానో 10 ఆల్ఫాబెట్స్, ఇది 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 అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇవి ఏవైతే సర్కిల్లో నేను రౌండ్ చేశానో ఆ 10 ఆల్ఫాబెట్స్కి కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవుతుంది. లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవుతుంది. రిమైనింగ్ ఏ లెటర్కి కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవ్వదు. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్, గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ ఆల్ఫాబెట్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవుతుందో, మళ్ళీ ఏ ఆల్ఫాబెట్కి, ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవుతుందో లేదు లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో ఆ ఆల్ఫాబెట్స్కి సంబంధించి మిర్రర్ ఇమేజెస్ కూడా సేమే ఉంటాయి. ఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఉంది, ఏని ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ కింద కట్ చేయి. ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్. మళ్ళీ చెప్తున్నాను వర్టికల్ లైన్తోనే కట్ చేయాలి, హారిజంటల్ లైన్స్ కాదు, వర్టికల్ లైన్తోనే కట్ చేయాలి. సో దీన్ని 2 హాఫ్స్ చూడండి ఇక్కడ కట్ చేస్తాను. ఇది ఏనే కదా, దీన్ని ఇక్కడ కట్ చేస్తాను చూడండి, 2 హాఫ్స్ కింద అయింది. ఇప్పుడు చూడండి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో రైట్ సైడ్ పార్ట్ కూడా అదే ఉంది. సో దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? ఉంది. సో ఏ ఆల్ఫాబెట్స్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో దాని యొక్క మిర్రర్ ఇమేజ్ కూడా సేమ్ ఉంటుంది. ఇదే లాజిక్. ఇప్పుడు మీరు అప్లై చేయండి. ఇక్కడ హెచ్ ఉంది, ఈ హెచ్ ఉంది కదా, ఎస్ ఈ హెచ్కి సంబంధించి ఇప్పుడు చూడండి ఈ హెచ్ ఉంది. ఈ హెచ్కి ఇప్పుడు నేను లైన్ ఆఫ్ సిమెట్రీ ఉందని ప్రూవ్ చేస్తాను. ఏమని చెప్తాను? ఒక లైన్తో మధ్యలో కట్ చేయాలి. ఇక్కడ కట్ చేస్తాను చూడండి, లైన్తో కట్ చేస్తాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో రైట్ సైడ్ పార్ట్ కూడా అదే షేప్ ఉంటుంది. చూడు కావాలంటే ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇదే కదా, ఇదిగోండి రైట్ సైడ్ పార్ట్ కూడా అలాగే ఉంది.
సో హెచ్ అనే ఆల్ఫాబెట్ కూడా మనకు లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అలాగే రిమైనింగ్ నేను ఏవైతే ఆల్ఫాబెట్స్కి సర్కిల్ చేసిన ప్రతి లెటర్కి కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సో ఏ ఆల్ఫాబెట్స్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో ఆ ఆల్ఫాబెట్స్కి సంబంధించి మిర్రర్ ఇమేజెస్ అనేవి సేమ్గా ఉంటాయి. దట్స్ ఇట్. సో రిమైనింగ్ ఏవైతే చూడండి, నేను ఏవైతే సర్కిల్ చేయలేదో లైక్ BCDEF వీటిని సర్కిల్ చేయలేదు, వాటికి నువ్వు లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై చేసినా అప్లై అవ్వదు. ఏం చెప్తున్నా, లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి? వన్స్ కట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలో కట్ చేసిన తర్వాత ఆ టూ పార్ట్స్ కూడా సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ B తీసుకుందాం, C తీసుకుందాం, C తీసుకొని కట్ చేద్దాం. ఇది C దీని మధ్య నుంచి కట్ చేయి అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశా. లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి? కట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా ఉంటుందో రైట్ సైడ్ పార్ట్ అలాగ ఉండాలి. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమో ఎలాగ ఉంది, ఓకే. రైట్ సైడ్ పార్ట్ చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఎక్కడ వచ్చింది రాలేదు. అండ్ Bకి అప్లై చేస్తాను, లైన్ ఆఫ్ సిమెట్రీ Bకి అప్లై చేస్తారు. ఎగ్జాక్ట్గా మధ్యలో కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసానా లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమో ఇలాగ ఉంది, ఇదిగోండి ఇలాగ ఉంది లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ పార్ట్ ఏమో ఇలాగ ఉంది. సో అవ్వట్లేదు కదా. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి సంబంధించి రియల్ ఇమేజ్, అలాగే ఒరిజినల్ ఇమేజ్, అలాగే మిర్రర్ ఇమేజెస్ అనేవి సేమ్గా ఉంటుంది. మీరు మాత్రం నోట్ చేసుకోండి, ఈ 10 ఆల్ఫాబెట్స్కి మిర్రర్ ఇమేజెస్ అనేవి వాటికి అవి సేమ్గా ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం ఒక పాయింట్ నేర్చుకుందాం. ఏంటి ఆ పాయింట్ అంటే, ఏ ఆల్ఫాబెట్స్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో ఆ ఆల్ఫాబెట్స్కి మిర్రర్ ఇమేజెస్ కూడా సేమ్గా ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వాట్ విల్ లెర్న్. మనం నేర్చుకున్న ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ చెప్తాను. సో ఏ ఇమేజ్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదో, జాగ్రత్తగా వినాలి, ఏ ఇమేజ్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ, ఏ ఆల్ఫాబెట్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదో ఆ ఆల్ఫాబెట్స్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది మనం ఇందా నేర్చుకున్నాం. మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్లోకి వెళ్తుంది, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్లోకి వెళ్తుంది. దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు D ఉంది, ఇది 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 లెఫ్ట్ సైడ్ పార్టే కదా, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమో రైట్లోకి వెళ్ళింది, ఇది రైట్ సైడ్ పార్ట్ కదా, ఇది లెఫ్ట్లోకి వచ్చింది. క్లియర్? నెక్స్ట్ E తీసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏది? ఈ లైన్ లెఫ్ట్ సైడ్ పార్ట్, ఇది రైట్ సైడ్లోకి వెళ్ళింది. ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇది రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లోకి వచ్చినాయి. ప్రతి ఇమేజ్ ఎంత కావాలి చెక్ చేసుకోండి. P తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ P అనే లెటర్ తీసుకుందాం. P అనే లెటర్కి సంబంధించి ఇగో ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఉంది, ఇది రైట్ సైడ్ పార్ట్లోకి ఉంది, అవునా? దాన్ని రివర్స్ చేయి అంటే ఏంటి? ఈ పార్ట్ ఏమో ఇటు పక్క రావాలి, ఈ పార్ట్ ఇటు పక్క వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను, మీరు ఏదైనా లెటర్కి సంబంధించి కానీ ఏదైనా డిజిట్కి సంబంధించి కానీ మీరు మిర్రర్ ఇమేజెస్ రాస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అదే వస్తుంది కదా. లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే మాత్రం కన్ఫామ్గా మిర్రర్ ఇమేజ్ కూడా ఒరిజినల్ ఇమేజ్ రెండు సేమ్ ఉంటాయి. ఏ ఆబ్జెక్ట్స్ ఆర్ ఏ ఆల్ఫాబెట్స్ ఏ న్యూమరల్స్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదో వాటికి సంబంధించి మిర్రర్ ఇమేజెస్ రాసేటప్పుడు నువ్వు ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నావు. ఏంటి ఆ పాయింట్? సార్ లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్లోకి వెళ్తుంది, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్లోకి వెళ్తుంది, గుర్తుపెట్టుకున్నావు. అలాగే ఇంకొక ట్రిక్ చెప్తాను. స్టాండింగ్ లైన్స్ ఎప్పుడూ కూడా అవి అలాగే ఫిక్స్డ్గా ఉంటాయి, చేంజ్ అవ్వవు. కావున చూసుకోండి. సో దిస్ ఈజ్ ద స్టాండింగ్ లైన్, అది అలాగే ఉంది అంటే చేంజ్ చేయకూడదు. రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్లో పంపించాలి, లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్లో పంపించాలి, అంతమించి ఏం లేదండి. సో ఇదంతా దేనికి సంబంధించిందండి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి సంబంధించి మిర్రర్ ఇమేజెస్. బట్ మీకు రాయడం రావాలి, ప్రతి ట్రై చేయండి. నేను చెప్పింది మాత్రం అప్లై చేయండి. వేట్లకైతే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో అది యాజ్ ఈజ్గా మిర్రర్ ఇమేజెస్ కింద రాసేయండి. వేట్లకైతే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదో వాటికి ఏం అప్లై చేస్తావు? లెఫ్ట్ సైడ్ పార్ట్ని రైట్ సైడ్లో పంపించు, రైట్ సైడ్ పార్ట్ని లెఫ్ట్ సైడ్లో పంపించు, అంతమించి నువ్వేం చేయకు. క్లియర్? ఓకే. ఇప్పుడు డిజిట్స్ సంబంధించి డిజిట్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 0 నుంచి 9 దాకా ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9 దాకా ఉంటాయి. సో కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ కెన్ మేక్ నెంబర్స్, అంతే కదా. గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కెన్ మేక్ వాట్? గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కెన్ మేక్ నెంబర్స్. కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ కెన్ మేక్ వాట్? నెంబర్స్. సో డిజిట్స్ మనం గ్రూప్ కింద కాంబినేషన్ కింద రాస్తే అవి మనకి నెంబర్స్ని ఫామ్ చేస్తాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? డిజిట్స్ అంటే ఏంటి? 0 to 9 ఉంటాయి. సో వాటికి సంబంధించి కూడా మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. సో బ్లాక్ ఇంక్తో ఏవైతే రాసానో దోస్ ఆర్ కాల్డ్ రియల్ ఇమేజెస్, అండ్ బ్లూ కలర్తో ఏవైతే రాసానో దోస్ ఆర్ కాల్డ్ మిర్రర్ ఇమేజెస్. సో రాసుకున్నవి కూడా ఇంపార్టెంట్. సేమ్ లాజిక్ ఇవి అప్లై చేయడం, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. వీటికి ఎక్స్ప్లెనేషన్ ఏంటిది? దీనికి కూడా అదే ఎక్స్ప్లెనేషన్. ఏంటి? వేట్లకైతే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో వాటికి మిర్రర్ ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది. లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి? ఒక స్ట్రైట్ లైన్తో కట్ చేయదాన్ని ఎగ్జాక్ట్గా మధ్యలో కట్ చేయాలి, మధ్యలోకి, అది కూడా వర్టికల్ లైన్తో కట్ చేయాలి. వర్టికల్ లైన్ ఆర్ స్టాండింగ్ లైన్, దిస్ ఈజ్ కాల్డ్ వర్టికల్ లైన్ ఆర్ స్టాండింగ్ లైన్. అర్థమవుతుందా? సో ఆ లైన్తో ఎగ్జాక్ట్గా మధ్యలో కట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ రెండు కూడా సిమెట్రీగా ఉండాలి, అంటే ఏంటి? సేమ్గా ఉండాలి. సో ఇచ్చినట్లు ఎక్కడైనా సరే నీకు అప్లై అయితే ఉంచు, ఒకవేళ అప్లై కాకపోతే మిర్రర్ ఇమేజెస్ ఫామ్ చేయి. మిర్రర్ ఇమేజెస్ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ రైట్ హ్యాండ్లోకి వెళ్తుంది, రైట్ హ్యాండ్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్లోకి.
లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ వన్ తీసుకుందాం. ఎక్కడ రాద్దాం, స్పేసే ఉండట్లేదు, ఇక్కడ రాద్దాం. 1 ఇలా ఉంది కదా. నేను మీకు ఏమని చెప్తున్నాను, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ రైట్ హ్యాండ్లోకి వెళ్తుంది, రైట్ హ్యాండ్ పార్ట్ లెఫ్ట్లోకి వెళ్తుంది, కానీ టాప్ బాటమ్ ఏవి చేంజ్ అవ్వు అని చెప్తున్నాను, అవునా కదా. ఇప్పుడు చూడండి, ఇది ఇలాగుందా, ఇది ఎటు సైడ్ ఉంది, మన లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. ఇది ఏం చేయాలి, రైట్ హ్యాండ్లోకి వెళ్ళాలి. ఇదిగోండి రైట్ హ్యాండ్లోకి వెళ్ళింది, అంతమించి ఏం లేదు. సో ఇవి కూడా నోట్ చేసుకోవడమే కాదు, ప్రాక్టీస్ చేయండి. ప్రతి డిజిట్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ప్రతి ఆల్ఫాబెట్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం 2 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ సంబంధించి మిర్రర్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ 0 to 9 ఉన్న డిజిట్స్ సంబంధించి మిర్రర్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఫిగర్స్ అంటే ఇందాక ఒక యారో మార్క్ చూపించండి చూసారా. ఒకవేళ ఏమైనా ఫిగర్ ఇస్తే మీకు ఆ ఫిగర్ సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంటే ఒకటే లాజిక్ అప్లై చేయి. ఏంటి, లెఫ్ట్ రైట్లోకి పెట్టు, రైట్ని లెఫ్ట్లో పెట్టు, టాప్ బాటమ్ మొత్తం ఫిక్స్డ్గా పెట్టేసి వాటిని చేంజ్ చేయకూడదు. టాప్ బాటమ్ ఎప్పుడు చేంజ్ అవుతాయి, వాటర్ ఇమేజెస్లో. టాప్ బాటమ్ ఎప్పుడు చేంజ్ అవుతుంటే వాటర్ ఇమేజెస్లో. నీకు మిర్రర్ ఇమేజెస్లో చేంజ్ అయ్యి 2 లెఫ్ట్ సైడ్ నీకు ఏదైతే ఉంటుందో తీసుకొచ్చి రైట్ సైడ్లో పెట్టు, రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టు. దట్స్ ఇట్, అయిపోయింది మిర్రర్ ఇమేజెస్ కాన్సెప్ట్. క్లియర్. ఇప్పుడు కొన్ని సమ్స్ చూద్దాం. మనం ఇప్పుడు దాకా మిర్రర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్కి సంబంధించి బేసిక్స్ చూసాం. అండ్ ఇప్పుడు ఈ మిర్రర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ ఒకసారి ఫస్ట్ బోర్డుకి వస్తుంది చూసారు కదా. మిర్రర్ ఇమేజెస్ అనే క్వశ్చన్ స్టార్ట్ చేయడానికి ముందు నీ మైండ్లో ఒక పాయింట్ రావాలి. ఏంటో పాయింట్, మిర్రర్ ఇమేజెస్ అనగానే ఏం గుర్తు రావాలి, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్, దట్స్ ఇట్, ఇంకేమీ లేదు. ఈ ఒక్క పాయింట్ నువ్వు మైండ్లో పెట్టుకుంటే చాలు. 5 క్వశ్చన్స్కి 5 కూడా నువ్వు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ బోర్డుకి వస్తుంది. సో CAT క్యాట్ అంటే ఏంటిది, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి సంబంధించిన క్వశ్చన్, అవునా. సో ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా దిస్ క్వశ్చన్ ఇస్ బిలాంగ్స్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అగైన్ దిస్ క్వశ్చన్ ఇస్ బిలాంగ్స్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో ఇది కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సంబంధించిన క్వశ్చన్. మనం ఏం భయపడక్కర్లేదు, వరి అవ్వక్కర్లేదు. ఎందుకు, ఆల్రెడీ ఇంతకు ముందే నేర్చుకున్నాం. ప్రతి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్కి సంబంధించి దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుందో మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. అదొకటి మైండ్లో పెట్టుకోండి చాలు. రైట్. ఏంటి, మన దగ్గర 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అవునా కదా. ఆ 26 ఆల్ఫాబెట్స్ సంబంధించి ఒక 10 లెటర్స్కి మాత్రం ఎగ్జాక్ట్గా మిర్రర్ ఇమేజ్ కూడా సేమ్ ఉంటుంది. ఎందుకు, ఆ 10 లెటర్స్కి కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది, మిగతా వాటికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. సో ఏ లెటర్స్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవుతుందో సో వాటికి మిర్రర్ ఇమేజ్ రియల్ ఇమేజ్ 2 కూడా సేమ్ ఉంటాయి. ఏంటండి, ఏ లెటర్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో ఒరిజినల్ ఇమేజ్ అలాగే మిర్రర్ ఇమేజ్ 2 కూడా సేమ్ ఉంటుంది. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు చాలు. సో దేనికైతే లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదో ఆ లెటర్కి సంబంధించి లెఫ్ట్ పార్ట్ ఏమో రైట్లోకి వెళ్తుంది, రైట్ పార్ట్ లెఫ్ట్లోకి వెళ్తుంది. దాట్ సిట్టింగ్, అంతమించి ఏం లేదు. ఇక ఫస్ట్ క్వశ్చన్, CAT క్యాట్ ఏంటంటే CAT క్యాట్. ఇప్పుడు C అనేది ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనుకుందాం, A అనేది ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, T అనేది ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇచ్చిన ప్రతిదీ కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కాబట్టి ప్రతి లెటర్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ చెప్పండి చాలు. సో దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి దీనికి సంబంధించి ఆన్సర్. నాకు తెలిసి చాలామంది దీని ఆన్సర్ B అని చెప్తారు. ఎందుకంటే సార్ C యొక్క మిర్రర్ ఇమేజ్ ఇదే కదా, నేను అదే చెప్పాను, మీరు అదే అంటారు సార్, మీరు చెప్పింది అదే కదా. ఓకే, కొంచెం ఓపిక పట్టండి. నెక్స్ట్ A అనే దాని లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి ఏ లాగే వస్తుంది. నెక్స్ట్ T అనే లెటర్ కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి T లాగే ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంది మనకి, ఇదిగోండి, ఇది కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటారు, బట్ రాంగ్, 100% రాంగ్. ఎందుకో చెప్తాను చూడు. ఎప్పుడైనా ఏదైనా వర్డ్కి సంబంధించి ఇంగ్లీష్ వర్డ్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతాను, సో కేర్ఫుల్గా వినండి. మీరు ఇలా రాస్తే తప్పు, మీరు అనుకోవచ్చు రాంగ్ ఎందుకు అయిందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే Cకి సంబంధించి నేను ఏమని చెప్పాను మీకు, మిర్రర్ ఇమేజ్ ఇదే అని చెప్పాను. Cకి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇదే, Aకి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇదే, Tకి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇదే. మరి రాంగ్ ఎందుకు అయింది, రాంగ్ ఎందుకు అవుతుంది చెప్తాను వినండి. ఎప్పుడైనా సరే మీకు ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చి ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ రాయమని అడిగితే ఫస్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ వర్డ్ని రివర్స్లో రాసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. సో ఎప్పుడైనా ఒక వర్డ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనేది ఒక వర్డ్, క్లాస్ అనేది ఒక వర్డ్, ఫ్యాన్ అనేది ఒక వర్డ్ ఇంగ్లీష్ వర్డ్, అండ్ లేట్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఎప్పుడైనా సరే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చి ఒక ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చి దానికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ రాయమని అడిగితే మాత్రం నువ్వు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే ఆ లెటర్స్ అన్నీ కూడా రివర్స్ ఆర్డర్లో రాసి పెట్టుకోవాలి. రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి, ఫస్ట్ లెటర్ ఏమో లాస్ట్కి వెళ్తుంది, లాస్ట్ లెటర్ ఏమో ఫస్ట్కి వెళ్తుంది, అంతే. ఇప్పుడు CAT క్యాట్ ఉందా, CAT క్యాట్ ఇదేగా మనం ఇచ్చింది. నేను ఏమని చెప్తాను, ఎప్పుడైనా ఏదైనా ఇంగ్లీష్ వర్డ్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ రాయాలంటే ఫస్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాటిని రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే ఏంటి, ఫస్ట్ ఏమో T వస్తుంది, ఏ లాగే ఉంటుంది, C ఏమో ఇక్కడికి వస్తుంది, ఇది ఇలా రాయాలి.
ప్రతి వర్డ్కి కూడా ఫస్ట్ రివర్స్లో రాసుకోవాలి. రివర్స్ అంటే ఏంటి, బ్యాక్ నుంచి ఫస్ట్ రావాలి. బ్యాక్ అంటే లాస్ట్ ఉన్న లెటర్ ఏమో ఫస్ట్కి వస్తుంది, తర్వాత ఈ లెటర్ వస్తుంది, తర్వాత ఈ లెటర్, తర్వాత ఈ లెటర్, తర్వాత ఈ లెటర్. లాస్ట్ లెటర్ ఏమో ఫస్ట్కి వస్తుంది, ఫస్ట్ లెటర్స్ ఏమో లాస్ట్కి వెళ్తుంది. అదే రివర్స్ రాయడం అంటే. సో ఫస్ట్ క్యాట్కి సంబంధించి రివర్స్ రాశాను. ఇప్పుడు అప్లై చేయి. ఇప్పుడు నువ్వు అప్లై చేయాలి. ఏంటిది, మిర్రర్ ఇమేజ్. సో టీకి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి, టీకి టీఏ ఉంటుంది. ఏ అనేది ఏంటి, ఏకి అనేది లైన్ ఆఫ్ సిమిట్రీ ఉంటుంది కాబట్టి ఏకి ఏనే వస్తుంది. సికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి, ఇది. సో ఈ ఆప్షన్ కావాలి నీకు, టీఏ ఇటు రావాలి. ఇదిగోండి ఆప్షన్ సి. సో అర్థమవుతుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను మాట్లాడింది. ఇంగ్లీష్ వర్డ్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ రాయమని అడిగితే మాత్రం ఫస్ట్ నువ్వు దాన్ని రివర్స్ ఆర్డర్లో రాసుకో. ప్రతి లెటర్ని రివర్స్ ఆర్డర్లో రాసుకో. రివర్స్ ఆర్డర్ అంటే ఏంటంటే లాస్ట్ లెటర్ ఫస్ట్కి వస్తుంది, ఫస్ట్ లెటర్ ఏమో లాస్ట్కి వెళ్తుంది. దట్స్ ఇట్. ఓకే, సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చారు. సో ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చారు, ఫస్ట్ మనం చేయవలసిన స్టెప్ ఏంటి, దాన్ని రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. సో దీనికి సంబంధించి రివర్స్ ఆర్డర్ చెప్పండి, ఫాస్ట్ చెప్పాలి. ఎస్ ఇక్కడికి వస్తుంది, ఎస్ ఇక్కడికి వస్తుంది, ఏ ఎక్కడ ఉంటుంది, ఎల్ఎం ఎక్కడ వస్తుంది, సిఎం ఎక్కడ వస్తుంది. ఇదేగా రివర్స్ ఆర్డర్లో రాయడం. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత ఈచ్ లెటర్ యొక్క మిర్రర్ ఇమేజ్ రాయాలి. సో ఎస్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి, ఇది. సో ఎస్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇది. ఏకి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ కూడా సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఎల్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి, దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ రైట్లోకి వెళ్తుంది, రైట్ లెఫ్ట్లోకి వెళ్తుంది. సో ఇది. నెక్స్ట్ సికి కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు కాబట్టి దీనికి కూడా మిర్రర్ ఇమేజ్ అప్లై చేయొచ్చు. సో ఇది అయిపోయింది ఆప్షన్. సో ఎక్కడుంది మనకి, ఎస్ఏఎల్సి, బి ఇస్ ద ఆన్సర్. క్లియర్. ఈ రెండు కూడా చేసి ఆన్సర్ ఫాస్ట్ చెప్పాలి, ఫాస్ట్గా. సో ఫ్యాన్ ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఏం చేసుకోవాలి, రివర్స్లో రాయాలి. అంటే ఎన్ ఫస్ట్ వస్తుంది, ఏఎం ఇక్కడే ఉంటుంది, ఎఫ్ఎం ఎక్కడికి వెళ్తుంది. సో ఎన్కి సంబంధించి ఎక్కడ చూడండి, ఎన్. సో ఇది కరెక్టే, ఏఎఫ్ ఆప్షన్ బి. అర్థమైందా, అర్థం కావట్లేదు. చాలా ఈజీ కాన్సెప్ట్, మీ మైండ్లో ఉండిపోవాలి. ఏవి నేను 26 ఆల్ఫాబెట్స్ మిర్రర్ ఇమేజెస్ చెప్పాను చూసారా, అది ఉండిపోవాలి. అలాగే ఏట్లకి అయితే మీకు లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదో వాటికి సంబంధించి మిర్రర్ ఇమేజెస్ రాసేటప్పుడు లెఫ్ట్ రైట్లోకి రాయండి, రైట్ పార్ట్ లెఫ్ట్లోకి రాయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, లేట్. ఏం చేయాలి, ఫస్ట్ లేట్కి సంబంధించి ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తే ఏం చేయమని చెప్పాను, రివర్స్ ఆర్డర్లో రాసి పెట్టుకోండి. ఆ వర్డ్ని ఈ, తర్వాత టీ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత ఎల్ వస్తుంది. రివర్స్ ఆర్డర్ అంటే ఏమీ లేదు, వెనక్కి నుంచి రాసుకురండి, అంత మించి ఏం లేదు. క్లియరా. నెక్స్ట్ స్టార్ట్ చేయి. ఈకి సంబంధించి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి ఈకి మిర్రర్ ఇమేజ్ ఎలాగొస్తుంది. నెక్స్ట్ టీకి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి టీ లాగే వస్తుంది. ఏకి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి ఏ ఎలాగ వస్తుంది. ఎల్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు కాబట్టి ఇటు ఉన్న ఎల్ ఇటు వస్తుంది. సో ఈ షేప్ ఎక్కడుంది, ఈ టీ ఏ ఎల్. దట్స్ ఇట్. ఆప్షన్ బి. సో అర్థమైంది, అర్థం కాదు. ఒకవేళ ఇంగ్లీష్ వర్డ్కి సంబంధించి మీకు ఏదైనా మిర్రర్ ఇమేజెస్ అడిగితే మాత్రం ఈ కాన్సెప్ట్ అప్లై చేయండి. క్లియర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. సో ఈసారి మనకి ఏమి ఇచ్చారు, నెంబర్ ఇచ్చాడు. ఎంత, 634. 634 నెంబర్ ఇచ్చాడు. నీకు నెంబర్ ఇచ్చినా లేదంటే ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చినా కాన్సెప్ట్ సేమ్. ఏంటండి, నీకు ఇచ్చింది ఈసారి నెంబర్ ఇచ్చాడు. సో నేనేం చెప్తాను మీకు, నెంబర్ ఇచ్చిన, ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చిన, అంటే ఇంగ్లీష్ పదం ఇచ్చిన, మీరు నేర్చుకున్న లాజిక్ అప్లై చేయండి. ఏంటి ఆ లాజిక్, ఫస్ట్ 634కి మిర్రర్ ఇమేజ్ ఫస్ట్ రాయకూడదు. ఏం రాయాలి, ఫస్ట్ అవన్నీ కూడా మనం రివర్స్లో రాసుకోవాలి. 634కి సంబంధించి రివర్స్ చెప్పండి. ఫస్ట్ 4 వస్తుంది, 3 లాగా వస్తుంది, 6 వస్తుంది. సేమ్ ఇందాక మన ఇంగ్లీష్ వర్డ్కి ఏ లాజిక్ అయితే అప్లై చేసామో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అప్లై చేయాలి. చూడండి 634, దీనికి రివర్స్ రాయాలి. అంటే ఏంటి, బ్యాక్ నుంచి రాసుకోవాలి. 4 ఫస్ట్ వస్తుంది, 3 ఇక్కడ వస్తుంది, 6 ఏమో ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు దీనికి మరి మిర్రర్ ఇమేజ్ రాయాలి. అంటే 4కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి, 4కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి, నెక్స్ట్ 3కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఏంటి, 6కి సంబంధించి మిర్రర్ ఇమేజ్. చూడండి ఫస్ట్ 4, ఇది 4తో స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ 4, ఎస్ 4కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇదే, 3కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇదే, 6కి సంబంధించి మిర్రర్ అయిపోయింది ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు. వాళ్ళు మిర్రర్ ఇమేజ్ చేయాలనే ఎక్సైట్మెంట్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా రాసేస్తారు. డైరెక్ట్గా రాయకూడదు, రాంగ్ అవుతుంది. ఫస్ట్ దాన్ని రివర్స్లో రాసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ టెన్షన్లో మీరు ఆ పాయింట్ గుర్తు తెచ్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మిర్రర్ ఇమేజ్ కనబడంగానే 634 డైరెక్ట్గా రాసేస్తారు. అలాగొద్దు, ఫస్ట్ రివర్స్లో రాసుకున్న తర్వాత మాత్రం రాయాలి. నెక్స్ట్ ఈసారి చూడండి, DL3N. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ డిజిట్. అంతేనా. ఇన్ ద వర్క్ ఓన్లీ మనం ఏం చూసాం, ఓన్లీ లెటర్స్ చూసాం. ఈ క్వశ్చన్లో ఓన్లీ నెంబర్స్ చూసాం. బట్ ఈ క్వశ్చన్ ఏంటి, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ డిజిట్. చూడండి DL3N మనకు అనవసరం, వాడు ఏమి ఇచ్చాడంతా మనకు అనవసరం. మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, సార్ ఫస్ట్ మనం అంతా ఒక రివర్స్లో రాసుకోవాలి, బ్యాక్ నుంచి రాసుకోవాలి. రాండి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ N వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత L వస్తుంది, తర్వాత D వస్తుంది. N అంటే ఫస్ట్ Nతో స్టార్ట్ అవ్వాలి. Nతో స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ Nతో ఎస్, Nకి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇదే, 3కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఇదే, Lకి సంబంధించి ఇదే, Dకి సంబంధించింది. అయిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్ అవుతుందో చూసారా. సో ఎప్పుడైతే మిర్రర్ ఇమేజెస్ క్వశ్చన్స్ మీరు త్వరగా సాల్వ్ చేయాలంటే రాయండి, అంతేగాని ఆప్షన్స్ పెట్టకండి.
ఆప్షన్స్ పెడితే టైం వేస్ట్ అయిపోద్ది. దానికన్నా మీరు ఏం చేయాలి, నేను చేస్తున్నట్టుగా చేస్తే త్వరగా అయిపోద్ది. నెక్స్ట్ ఈసారి ఏమి ఇచ్చారు, లెటరు కాదు నెంబరు కాదు, ఈసారి ఏంటి ఒక ఇమేజ్, ఒక పిక్చర్, ఒక ఫిగర్ ఇచ్చాడు. సేమ్ కాన్సెప్ట్ ఏంటి, ఫిగర్ కానీ పిక్చర్ కానీ లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్లోకి వెళ్ళాలి, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాలి. అంటే చూడండి ఈ పార్ట్ ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంది, ఈ పార్ట్ ఏమో రైట్ సైడ్లో ఉంది, అవునా. ఏం చేయాలి అప్పుడు, ఈ పార్ట్ ఇటు రావాలి, ఈ పార్ట్ ఇటు రావాలి, అంటే రెండు కూడా ఆపోజిట్ సైడ్స్లో ఉండాలి. ఒకటేమో ఇటు ఉంటే ఒకటి అటు ఉండాలి. బట్ ఇది చూసుకుంటే రెండు ఒక చోట ఉన్నాయి, రెండు కూడా ఒకే వైపు ఉన్నాయి. ఇది కాదు, ఇది కూడా రెండు ఒకే వైపు ఉన్నాయి కాదు, అంతే కదా మాట్లాడుతుంది. ఒకటేమో ఇటు ఉంటే ఒకటేమో ఇటు రావాలి. ఆ లైన్కి ఏదైతే స్టాండింగ్ లైన్ ఉందో ఆ లైన్కి ఒకటి ఇటు ఉంటే ఒకటి అటు ఉండాలి. బట్ ఇక్కడ తీసుకుంటే రెండు ఒకవైపే ఉన్నాయి, ఇక్కడ రెండు ఒకవైపు ఉన్నాయి, వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇదేమో ఇటు పక్క రావాలి, ఇక్కడ వచ్చింది చూసారా, ఇదేమో ఇటు పక్క రావాలి, వచ్చింది సార్. అంటే ఇక్కడ రైట్లో ఉందేమో లెఫ్ట్లోకి వచ్చింది, ఇక్కడ లెఫ్ట్లో ఉంది, ఇక్కడ రైట్లోకి వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. మీరు అడగచ్చు సార్ ఇది కూడా ఆన్సర్ అవుతుంది కదా అంటే ఎలా అవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి దానికి కూడా మధ్యలో ఒక లైన్ ఉంది, ఇక్కడ రాలేదు ఆ లైన్. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో ఈసారి మనకి ఏమి ఇచ్చారు, అగైన్ ఈసారి కూడా మనకి ఇచ్చింది ఫిగర్. సో ఫిగర్ ఇచ్చినా సరే మనకు అనవసరం, ఏంటి మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఆ ఫిగర్కి సంబంధించి లేదంటే ఆ షేప్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ పార్ట్ని రైట్ సైడ్లోకి పెడతాం, రైట్ సైడ్ పార్ట్ని లెఫ్ట్ సైడ్లో పెడతాం, దట్స్ ఇట్, అయిపోయింది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇచ్చిన ఫిగర్ ఏమో స్క్వేర్. సో స్క్వేర్ లాగా ఉంటుంది, స్క్వేర్ అనేది స్క్వేర్ లాగా ఉంటుంది. ఎందుకు సార్, బికాజ్ స్క్వేర్కి మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవుతుంది. చూడండి ఇది స్క్వేరే కదా, ఇజ్ ఇట్ స్క్వేర్ షేప్? ఎస్. మీకు ఏదైతే లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవుతుందో, సార్ ఆల్ఫాబెట్స్కి అన్నారు, వీటికి కూడా అప్లై చేయొచ్చు. ఎస్, షేప్స్కి కూడా మీరు లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై చేయొచ్చు. ఏ షేప్కి అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ అప్లై అవుతుందో ఆ షేప్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది మిర్రర్ ఇమేజ్లో కూడా. ఇది చూడండి మనకి ఇచ్చింది ఏంటి, స్క్వేర్ ఇచ్చాడు. ఆ స్క్వేర్కి సంబంధించి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉందా, లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా ఒక లైన్తో మధ్యలో కట్ చేయాలి. ఇగోండి, కట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ రెండు కూడా సిమిలర్గా ఉండాలి. సిమిలర్గా ఉన్నాయి కదా. సో మనకి స్క్వేర్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి స్క్వేర్ లాగే ఉంటుంది. కావాల్సిన ప్రతి దాంట్లో కూడా చూడండి ఇక్కడ స్క్వేర్ లాగే ఉంది, కానీ ఈ షేప్ మారిపోయింది, ఈ షేప్ ఇలాగే ఉండాలి. సో ఇక్కడ నుంచి చూసారు ఈ షేపు. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న యారో ఎటు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న యారో రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇది కూడా ఇక్కడ వెళ్ళింది, ఆప్షన్ అయిపోయింది, ఆప్షన్ బి. సో అర్థమైంది, అర్థం కాలేదా? అండ్ మీరు ఈజీగా ఈ చాప్టర్ కానీ ఈ చాప్టర్ సమ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలంటే 2 పాయింట్స్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సంబంధించి మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ డిజిట్స్ సంబంధించి మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఒకవేళ మీకు ఫిగర్స్ కానీ పిక్చర్స్ కానీ ఏమైనా ఇమేజ్ కానీ ఇస్తే ఇమేజ్ సంబంధించి మిర్రర్ ఇమేజెస్ కాన్సెప్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏంటి, లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. అలాగే ఏదైనా పార్ట్ ఒకవేళ లైన్ ఆఫ్ సిమెట్రీ ఫామ్ చేస్తే ఆ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. సో లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ లాగే రాయాలి. నెక్స్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న యారో అని రైట్ సైడ్ మూవ్ చేయాలి. అదే కదా లెఫ్ట్ రైట్లోకి వెళ్తుంది, ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ పార్ట్ మాత్రం రైట్లోకి వేసాం. సో ఇదండి మిర్రర్ ఇమేజెస్ అనే చాప్టర్. సో మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న బుక్ ఓపెన్ చేసి ఆ బుక్లో ఉన్న మిర్రర్ ఇమేజెస్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. బట్ సాల్వ్ చేసేటప్పుడు మైండ్లో ఈ పాయింట్స్ పెట్టుకుని, నేను చెప్పిన పాయింట్స్ మైండ్లో పెట్టుకుంటే మీరు ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడమే కాదు ఈజీగా సాల్వ్ చేస్తారు. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.